దయచేసి అందరూ కూడా నిటారుగా ఉంచి మనస్సును ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలముగా ఉంచి చెప్పాలి. ఈ జగతికి మూలమైనటువంటి ఆదిపరాశక్తి అమ్మ జగజ్జనని పరంజ్యోతి ఆ పరబ్రహ్మ స్వరూపినైన బట్టి ఆ జగదంబను తొలుత ఋషులందరూ ఓంకారంలో చూశారు కాబట్టి ప్రథమతః ఓంకారంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. నాతో పాటు అందరూ కూడా ముక్తకంఠంతో ఓంకారం చెప్పాలి. మనసులో ఏదన్నా సంకల్పం ఉండినా, మీకు ఏదైనా కోరికలున్నా, ఏదైనా సమస్య ఉన్నా ఈ సభావేదిక మూలకంగా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి సాధువు యొక్క ధర్మంతో, యోగి యొక్క లక్షణంతో, ఋషి యొక్క తాపసిక బలంతో ఈ ఓంకార నాదాన్ని ఉచ్చరించుటచే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మనసులో ఏదైనా సంకల్పం అనుకొని నాతో పాటు ఓంకారాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. స్వస్తి. అలాగే ఒక 3 సార్లు అమ్మవారిని స్మరిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అలాగే అమ్మను స్మరించాం కాబట్టి ఇప్పుడు జగత్పిత అయినటువంటి తండ్రిని కూడా స్మరిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈ తల్లికి తండ్రికి ప్రథమ పుత్రుడిగా జన్మించినటువంటి నారాయణుడు, ఆది పురుషుడు, యుగ పురుషుడు, విశ్వ జీవోత్పత్తికారకుడైనటువంటి ప్రథమ కుమారుడు, తల్లికి తండ్రికి పుట్టినటువంటి ప్రథమ సంతానంగా వేదాంతం చెబుతుంది. అట్టి శ్రీమన్నారాయణుని యొక్క స్మరణ చేద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. తల్లి తండ్రి వారిచే జనించినటువంటి ప్రథమ సంతానమైన నారాయణ స్మరణతో పాటు వీళ్ళందరినీ మనకు ఓం సద్గురవే నమః. అలాగే ఇంతటి సౌశీల్యాన్ని, ఇంతటి సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించినటువంటి ఈ భరత జాతిని, ఈ భరతఖండాన్ని, ఈ భూమిని, ఈ యజ్ఞ సంధానమైనటువంటి భూమిని అమ్మతో పోల్చాం. కాబట్టి ఒక్కసారి ఈ ధరణిమాత పావనమయ్యేటట్టుగా జయకార ధ్వనులతో చెప్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శుభం.
ఈ రోజుడితో ఈ తెల్కపల్లి గ్రామం అంతా కూడా పరమ పావనమైంది. ఈ ఊరుకున్న దరిద్రం అంతా పోయింది ఈరోజు. శాస్త్రవచనం ఏమిటంటే, సత్య సంకల్ప సాధకుడైనటువంటి ఒక ఋషిని, నిత్యం సదాచార సంపన్నుడై శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక యోగిని గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తుంటే, ఉత్సవం చేస్తే 108 బ్రహ్మోత్సవాలు చేసిన పుణ్యం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు ఆ జగదంబ పాదదాసుడనైన నన్ను పురవీధుల్లో ఊరేగిస్తుంటే అసలు ఆ యాత్ర, ఆ శోభాయమానం అద్భుతం, అనిర్వచనీయం. ఈ గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం, ఈ శోభయాత్రలో పాల్గొన్న వాళ్ళ యొక్క సుకృతం, పుణ్యం, పురుషార్థం. చాలా సంతోషదాయకంగా ఉన్నది ఈ సాయంత్రం. హనుమాన్ చాలీసా పారాయణంలో ఎంతో మహత్వ మహిమ ఉన్నది. పారాయణం చేసిన వాళ్ళ యొక్క కుటుంబంలో ఎటువంటి భీతి, భయము, భూత ప్రేతాది దుష్ట ప్రయోగాది భయములు ఉండవు. హనుమాన్ చాలీసాలో ప్రతి అక్షరము, ప్రతి శ్లోకం అద్భుతమైనటువంటి కూర్పు, అద్భుతమైనటువంటి అల్లిక. ఈ జగతి లోపల ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆవిష్కృతములు జరిగాయి. అన్నింటిలోకెల్లా అందరికీ ఉపయుక్తమైనటువంటిది, అందరికీ అందే విధముగా హనుమాన్ చాలీసాను మనకు రచించి ఇచ్చారు పూజ్య గురుదేవులు. ఆ పారాయణమును భక్తి శ్రద్ధలతో పఠిస్తున్న మీ అందరికీ ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఇంట్లో కూడా పఠించవచ్చు. హనుమాన్ చాలీసాను పఠించుటకు ఏ విధమైనటువంటి నియమాలు కానీ, ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. ఈ మధ్యకాలంలో చాలామంది లేనిపోని ఆంక్షలు పెట్టుకొని భగవంతుని యొక్క కృపకు, వేదాంత సాహిత్యమునకు, మన ధర్మానికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు. చూడండి, ఎవరైనా చనిపోతే ఇంట్లో రజస్వాలైతే, లేకపోతే ఎవరిదన్నా ప్రసవం అయితే, ఏ ప్రసవముకైనా, చావుకైనా, రజస్వాల దోషమునకైనా సూతకం అనేది కేవలం 16 రోజులు మాత్రమే ఉంటుంది. పక్షకాలం అంటారు శాస్త్రంలో. 16 రోజుల తర్వాత ఇండ్లని శుభ్రపరచుకొని, గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి, ఇంట్లో పాలు పొంగించుకొని, వీధిలో మన ఇంటి లోగిళ్లలో తులసి మొక్క ఉంటే వెళ్ళి తులసిని స్పృశించగానే మన పైన ఉన్నటువంటి సూతకం వెళ్ళిపోతుంది. లేదా సమీపంలో ఒక గోమాత ఉంటే వెళ్ళి గోవుతోక పట్టుకోగానే మన పైన ఉన్నటువంటి మైలు మొత్తం పోతుంది. ఈ విధముగా ఏ పూట కాపూటకు మన పైన ఉన్నటువంటి సూతక దోషాన్ని నివారింపజేసుకొని భగవంతుని పాదాలకు ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండడానికి సాహసం చేయొద్దు. ఈ జన్మకు ఉండేటటువంటి గొప్ప అర్థం, పరిపూర్ణమైనటువంటి ధర్మం ఏంటో తెలుసా? ఏ విధంగానైనను, ఏ వంకతోనైనను మానవుడు ఆధ్యాత్మికంగానే బ్రతకాలని చెప్పి మన పెద్దలు అన్ని ధర్మాల లోపల, అన్ని సందర్భాల లోపల, అన్ని సమయాల లోపల పవిత్రతను, పూజను, ఆధ్యాత్మికతను మిళితం చేసి మనకు ప్రవేశపెట్టారు. ప్రతి దాంట్లో దైవత్వం చూడమని చెప్పారు. ప్రతి దాంట్లో దైవత్వాన్ని మిళితం చేసి బ్రతకమని చెప్పారు. ప్రతి దాంట్లో ఒక ఆచారం, కట్టుబాటు, ప్రతి దాంట్లో ఒక దైవీకతను, ప్రతి దాంట్లో ఒక ధార్మికతను చూయించారు మన వాళ్ళు. ఎందుకో తెలుసా? ఈ జన్మ వచ్చింది, ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏ క్షణమునైనను మానవుడు ఈ లోకాన్ని విడిచి శివుని చెంతకు వెళ్ళినా పావనుడై పరిపూర్ణమూర్తి అయి వెళ్ళాలని చెప్పేసి అడుగడుగున మన జీవితాన్ని ఆధ్యాత్మికత లోపల మిళితం చేసి మనల్ని జీవించమని చెప్పారు మన పెద్దలు. అందుకే ఈ మధ్యలో సమాజంలో లేనిపోని అపోహాలు సృష్టించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అందరి మాటలు విని మనం ఎప్పుడు భగవంతుని పాదపద్మములకు దూరం కావద్దు, భగవంతుని నామమునకు దూరం కావద్దు. ఎందుకంటే మా యొక్క సత్యశోధన లోపల మేము దర్శించినటువంటి అనేక దర్శనాల్లో గొప్ప దర్శనం ఏమిటంటే, మానవుడు సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని నామస్మరణతోనే జీవించాలి, భగవంతుని సేవతోనే బ్రతకాలి. భగవంతుని సేవకు ఏ క్షణము కూడా మనం దూరంగా ఉండొద్దు. ఉండవలసిన పరిస్థితి అది ఏదైనా వస్తే అది ఈ శరీరం నుంచి జీవుడు వెలువడిన తర్వాత, మరణించిన తర్వాతనే భగవంతుని సేవకు మనం దూరం అవ్వాలి. తప్పిస్తే బతికున్నంత వరకు మనం భగవంతుని సేవకు దూరంగా ఉండవద్దు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ తెల్కపల్లి గ్రామానికి నన్ను పిలిపించినటువంటి పెద్దలు నాకు ఒక నియమం పెట్టారు. ఆ నియమాన్ని అనుసరించే మాట్లాడాలి. కాబట్టి ఈ మధ్యలో
ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అదే చెప్పాల్సి వస్తుంది. చెప్పమని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అదే చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. మా పిల్లలు కూడా అంటుంటారు, గురుదేవా ఎప్పుడు అదే విషయాలు చెప్తావా, ఏదైనా కొత్తగా చెప్పండి అంటారు. కాకపోతే పెద్దలు ఇప్పుడు నాకు చెప్పమన్నారు, చెప్తున్నాను. మనకు ఈ భరత జాతికి సనాతన ధర్మానికి ఆదర్శమూర్తులైనటువంటి అవధూతలు, జగద్గురువులు, పీఠాధిపతులు, యోగులు, సిద్ధపురుషులు, నాగసాధువులు, అఘోరాలు, ఎంతోమంది లెక్కకు మించినటువంటి సిద్ధపురుషులు మనకున్నారు. సందు సందుకొక సాధువు ఉన్నాడు, గల్లి గల్లికొక గురువు ఉన్నాడు. వెలగట్టలేనటువంటి మన ఊహకే అందనటువంటి వింత విచిత్రమైనటువంటి మహిమలను, లీలలను చూపించేటటువంటి అవధూతలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ ప్రస్తుత కాలంలో మనం చేస్తున్నటువంటి అజ్ఞానపు ధోరణి ఏంటో తెలుసా? చాలామంది మన ధర్మాల్లో పుట్టినటువంటి యోగులను, మన ధర్మంలో పుట్టినటువంటి గురువులను కనీసమైన మనం గుర్తుంచుకోవటం లేదు. చూడండి, సంవత్సరానికి ఒక్కసారైనా ఎవరైనాను శంకర భగవత్పాదుల వారి జయంతి ఉత్సవాలు జరుపుతారా? ఏడాదికి ఒక్కసారి ఎవరైనాను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు జరుపుతారా? ఏడాదికి ఒక్కసారి ఎవరైనాను రామానుజాచార్యుల యొక్క ఉత్సవాలు జరుపుతారా? ఏడాదికి ఒక్కసారి ఎవరైనాను జగద్గురు బసవేశ్వరుని యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతారా? జరుపుతారు. రామానుజాచార్యుల వారి ఉత్సవాలు వైష్ణవులు జరుపుతారు. బసవేశ్వరుని ఉత్సవాలు వీరశైవులు, లింగాయతులు, బలిజలు జరుపుతారు. శంకర భగవత్పాదుల వారి ఉత్సవాలు ఆ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు జరుపుతారు, మిగతా వాళ్ళు జరపరు. ఎందుకోసం ఏమంటారో తెలుసా? ఆయన వాళ్లకు సంబంధించిన వ్యక్తి, మాకు సంబంధించిన వ్యక్తి కాదంటారు. సంతోషం, ఒప్పుకుందాం, అలాగే అంగీకరిద్దాం. మరి ఈ మధ్యలో హిందూ సమాజం అంతా ఒక విచిత్రమైనటువంటి కార్యకలాపానికి పూనుకున్నది. ఏంటంటే, త్వరలోనే రాబోతుంది మొహర్రం అని. ఈ మొహర్రం పండుగ ఎవంది? ఈ మొహర్రం ఎవరి పేరు మీద జరుపుకుంటున్నారు? ఆ మొహర్రం చేసుకోవడానికి వాళ్లకు మీకున్నటువంటి సంబంధం ఏంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడనేమో శంకరాచార్యుల ఉత్సవాలు చేయమంటే, పూజలు చేయమంటే ఒకటి అడ్డం వస్తుంది మీకు. రామానుజాచార్యుల వారి ఉత్సవాలు చేయమంటే, పూజలు చేయమంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది మీకు. మరి ఈ దర్గాల దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కందూర్లు కానీ, ఉరుసులు కానీ, వాళ్ళకు మీకు ఏం సంబంధం? ఎందుకొరకు మీరు చేస్తున్నారు? అరే, ఈ ధర్మంలో, మన జాతిలో, మన సనాతన ధర్మంలో పుట్టినటువంటి యోగులకు కులాలు అడ్డం కట్టి, వర్గాలు అడ్డం కట్టి, ప్రాంతాలు అడ్డం కట్టి వాళ్ళని దూరం పెడుతున్నాం. మరి ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఈ దేశానికి వచ్చారు. వాళ్ళకు మీకేం సంబంధం? ఎందుకు మీరు వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళి కందుర్లు చేస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు? సంవత్సరంకి మొహరం పండుగ వస్తే ప్రతి ఒక్కరు వెళ్ళి ఉత్సవాలు చేస్తారు. మరి ఏడాదికి ఒకసారి మన గురుదేవులకి ఎందుకు పూజలు చేయరు? ఇది ఎంతవరకు సమంజసమైన విషయం కాదు, బాగా గుర్తుంచుకోండి. వేదాంత సత్యంలో ఒక మాట ఉన్నది, యోగికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, గురుత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక సందర్భోచితమైనటువంటి యోగం ఉన్నది. ఏమి చూసి పోతున్నారో, ఏమి చూసి చేస్తున్నారో అది మీ విఘ్నత వదిలేస్తాను. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మన గురువులు ఎంతసేపు బ్రతికినా సాక్షాత్ శివ సంభూత స్వరూపంతో బ్రతికారు. వాళ్లకు సదా నమస్కరించిన వాళ్ళ కళలు మనలో ప్రవేశిస్తాయి. మన వంశం, మన కుటుంబం అష్టైశ్వర్య కళలతో విరాజిల్లుతుంది. కానీ వాళ్ళ మత సాంప్రదాయాలకు అనుసారంగా వాళ్ళ గురువులు ఉన్నారు, వాళ్ళ పూజలు ఉన్నాయి. మనకు అవి అవలంబన కాదు. దయచేసి ఇప్పటికన్నా మీరు గమనించాలి. వాటిని పక్కన పెట్టండి. మన ధర్మాన్ని గౌరవించండి, మన గురువులను పూజించండి, మన యోగులను పూజించండి, మన సాధువులను గౌరవించండి, మన దేవీ దేవతలకు పూజలు చేసుకోండి, సదా ధన్యమూర్తులై జీవించండి. ఎందుకంటే దీని ద్వారా మీ ఇంటికి ఎంత నష్టం ఉందో, దీని ద్వారా మీరు ఎంత నష్టపోతున్నారో మీకు తెలియదు. వాళ్ళు పూజించుకోకో, వాళ్ళ దేవతలకు వాళ్ళు పూజించుకోకో, ఏమైనా చేసుకోకో, మనకు సంబంధం లేదు. మనం మన దేవతలను పూజించుకుందాం. మన గౌరవాన్ని, మన దేవతలను, మన ధర్మాన్ని సదా ఆచరణీయలో పెట్టుకోవాలని తెలియపరుస్తూ, మరి ఈ తెలకపల్లి గ్రామం పావనమైన చెప్పింది కదా ఇంతకుముందే, వరుణదేవుడు కూడా పరవశం చెంది వస్తున్నాడు. మీ అందరూ సుఖ సంతోష భోగ భాగ్యములతో కలకలలాడుతూ వర్ధిల్లాలని ఆశీర్వచనం చేస్తూ
ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఉదయం పూట చేయండి, ఇట్లా సాయంత్రం పూట చేయొద్దు. అందరికి శుభాశీస్సులను తెలియపరుస్తూ స్వస్తి.